శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం బాగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఈ వారం అంతా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారంలో సూర్యుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. ఆఫీస్లో కూడా కొన్ని పాలిటిక్స్ ఉంటాయి, మౌనంగా చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యయంలో ఉన్నాడు. అంటే బుధుడి బలం మేషరాశి వాళ్ళకి లేదు. బుధుడి బలం లేదు కాబట్టి మేషరాశి విద్యార్థులు ఈ వారం బాగా కష్టపడి చదవాలి. అప్పుడే ఎడ్యుకేషన్లో బాగా రాణించగలుగుతారు, ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ఏదైనా ట్రై చేస్తున్నా కూడా ఆ ఉద్యోగం రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇంటర్వ్యూల్లో కూడా బాగా టఫ్గానే రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది. బుధుడు 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు కూడా 12th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మేషరాశి వాళ్ళు ఈ వారం కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ ఉండాలి. అనవసరమైన ఎక్స్పెండిచర్ అనేది లేకుండా 1కి 10 సార్లు ఆలోచించి మనీ ఖర్చు పెట్టుకోవటం చేయాలి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. లేకపోతే లిటిగేషన్స్ ఉన్న ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా ఒడిదుడుకులుగానే ఉంటుంది. అప్పులు అవ్వకుండా మేషరాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్త పడాలి. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ప్రధానంగా ఏలినాటి శని దోషం మొదలైంది కాబట్టి శని అనుగ్రహం కలగటం కోసం శనివారం, ఈ వారంలో వచ్చే శనివారం రోజు నవగ్రహాలకు తిరగటం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయటం చేసుకోవాలి. రోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండాలి. దశరథ శని స్తోత్రాన్ని చాంటింగ్ వింటూ ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారమంతా ఏలినాటి శని దోషం తగ్గింపజేసుకోవటానికి వీలైనప్పుడల్లా నల్ల కుక్కకు పెరుగన్నం వేస్తూ ఉండాలి. అప్పుడు ఏలినాటి శని దోషం తగ్గుతుంది. గురుబలం కూడా లేదు. గురుబలం లేదు కాబట్టి ఫైనాన్షియల్ ఆస్పెక్టుల్లో కూడా అప్పుడప్పుడు ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. రోజు కొద్దిగా పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి, గురుబలం పెరుగుతుంది. శివాలయ దర్శనం చేయటం, శివాలయంలో శివుడికి ప్రదక్షిణలు చేయటం చేస్తే గురుబలం పెరుగుతుంది. అలాగే తడి గంధం కానీ తడి పసుపు కానీ నుదుటన బొట్టులాగా పెట్టుకోవాలి. రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఈ వారం ఇచ్చుకోవాల్సిన దానాలు గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు. వీటినే నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఎట్ ఏ టైం ఫేవరబుల్ అవ్వాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం సుదర్శన మంత్రాన్ని రోజు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేసుకోండి. నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోండి. ఈ 3 గ్రహాలు కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి, మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. అలాగే శుక్రుడి బలం కూడా లేదు. శుక్రుడి బలం లేదు కాబట్టి అమ్మవారు లలిత అమ్మవారి అష్టకం, రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవాలి. లేదా శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు శుక్రుడు కూడా యాక్టివేట్ అవుతాడు. ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. కష్టంతో విజయాలు లభిస్తాయి. మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినటువంటి ఫలితం అనేది ఈ వారం మేషరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో ఉన్నాడు. అజ్ఞాత శత్రువులు ఉంటారు. ఆఫీసులో మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఉంటారు. పైకి నవ్వుతూ వెనకాల మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళతో జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఉండండి. వాళ్ళ వల్ల ఈ వారం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాలిటిక్స్లో కూడా రహస్య శత్రువులు పెరుగుతారు, వెన్నుపోటు పొడుస్తారు, జాగ్రత్తగా ఉండాలి. అగ్రికల్చర్లో కూడా కొన్ని కష్టాలు, ఒడిదుడుకులు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ మీ మీద బ్లేమ్ చేయాలని చూస్తారు. కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో బిహేవ్ చేయటం మంచిది.
బుధుడు మాత్రం ఈ వారం 11వ స్థానంలో వృషభ రాశికి చాలా బాగున్నాడు. వృషభ రాశి విద్యార్థులకు ఈ వారం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎడ్యుకేషన్లో మంచి టాప్ పొజిషన్లో ఉంటారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకోవడానికి వృషభ రాశి వాళ్ళకి బలం బాగుంది. మంచి జాబు, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి లాభాలే ఉంటాయి. జాబు కొత్తది రావటానికి బిజినెస్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగుంది. కాకపోతే ఉన్న జాబులో పాలిటిక్స్ ఉంటాయి, వెన్నుపోటు ఉంటుంది, వెనక గోతులు తీయటం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో లాభంలో ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ధనప్రాప్తి యోగం బాగుంటుంది, ఆదాయ మార్గాలు బాగుంటాయి. సినిమా, టీవీ ఫీల్డ్స్లో ఆఫర్స్ కావాలంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంగీత నాట్య రంగాలు, సింగింగ్, డాన్సింగ్ వీటిల్లో కూడా బాగా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. బొటిక్, బ్యూటీ పార్లర్లు, టెక్స్టైల్ బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మంచి లాభాలు ఇచ్చే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తోంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో మంచి లాభాలు వస్తాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో బాగున్నాడు. ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. గృహయోగం కోసం ప్రయత్నం చేస్తే ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. లేదా ఉన్న ఇంటిని మంచి రేటుకి అమ్ముకునే యోగం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి అద్భుతమైన కాలం అని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఈ వారం చాలా బాగుంటుంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ వస్తుంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కాబట్టి ఈ వారం వృషభ రాశికి ప్రధానంగా శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు కూడా బాగున్నాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా 3 ప్లానెట్స్ కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఒక్క రవి ప్లానెటే బాగాలేదు. అలాగే శని ప్లానెట్ చాలా ఫేవరబుల్గా ఉంది. శని అయితే ఎక్స్ట్రాడినరీ పొజిషన్లో ఉన్నాడు. కష్టానికి తగిన సక్సెస్ 100% ఇస్తాడు. ఒక్క రవిని యాక్టివేట్ చేసుకుంటే వృషభ రాశికి తిరుగులేదు. ఈ వారం ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సూర్యుడి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి, లేదా సూర్యాష్టకం వినండి. రోజు కూడా మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ 12 నామాలు చదువుకోండి. సూర్యుడి 12 నామాలు చదువుకుంటూ ఉంటే సూర్యుడి బలం పెరుగుతుంది. రోజు స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో దీపం పెట్టుకోండి. తూర్పు దిక్కు సూర్యుడికి ఇష్టం కాబట్టి తూర్పు దిక్కులో దీపం వెలిగించుకుంటే రోజు హాల్లో స్నానం చేశాక సూర్యుడి బలం పెరుగుతుంది. ఇంకా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. ఇవ్వవలసిన దానం గోధుమల దానం. ఆవుకు కూడా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఈ వారంలో తినిపిస్తూ ఉండండి. రవి బలం పెరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ వారం బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో ఉన్నాడు. రవి ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ కోసం ట్రై చేయొచ్చు. మిథున్ రాశి వాళ్ళు ఎవరైనా ప్రమోషన్ కోసం గట్టిగా ట్రై చేసుకుంటే ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పాలిటిక్స్లో కూడా మంచి పదవీ యోగం ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మిథున్ రాశి వాళ్ళకి విద్యార్థులకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే కొంచెం రావటం లేట్ అవుతుంది. ఉన్న జాబులో అయితే తిరుగులేదు. రవి ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే మాత్రం అది రావడానికి కొంచెం టైం పడుతుంది. బిజినెస్లో కూడా ఈ వారం కొంచెం మిథున రాశికి ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే బ్యూటీ పార్లర్లు, లేడీస్ ఎంపోరియం, బూటిక్, టెక్స్టైలు ఇలాంటి బిజినెస్లు, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో పెద్దగా లాభాలు ఏం కనిపించవు. కళాకారులకు కూడా అంత గొప్పగా ఉండదు. సినిమా, టీవీ ఫీల్డ్, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఈ వారం ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తాయి. శుక్రుడు అంత గొప్పగా లేడు, ఫ్లక్చుయేషన్స్ ఇస్తాడు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు 2nd హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 2nd హౌస్లో కుజుడు వ్యతిరేకంగా ఉంటే కోపం వల్ల సమస్యలు వస్తాయి. కోపం వల్ల మీ మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. కోపం వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం మిథున రాశి వాళ్ళు చేయాలి. మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం కూడా ఉంది. శని భగవానుడు ముళ్ళుగుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కెరీర్ ఆస్పెక్ట్లో, జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, కెరీర్ ఆస్పెక్ట్లో శనీశ్వరుడు ముళ్ళుగుచ్చినట్టు ఇబ్బంది పెడతాడు. అది పోవటానికి రావి చెట్టు పరిహారం ఈ వారం చేసుకోండి. రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన వాటర్ రావి చెట్టు మొదట్లో పోయండి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు కూడా రావి చెట్టు మొదట్లో పోసి ఆ తడి మట్టి బొట్టు పెట్టుకొని రావి చెట్టుకి 8 ప్రదక్షిణలు చేసుకోండి. రోజు ఇలా చేస్తే కంటక శని తగ్గిపోతుంది. కెరీర్ ఆస్పెక్ట్లో బాగుంటుంది.
అలాగే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం కూడా లేదు, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. గురుబలం పెరగాలంటే శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. శివలింగం మీద కొబ్బరి నీళ్ళు పోస్తూ ఉండండి, గురువు బలం పెరుగుతుంది. దానివల్ల మంచి ధనలాభం ఉంటుంది, కెరీర్ ఆస్పెక్ట్ బాగుంటుంది. అలాగే ప్రధానంగా ఈ కెరీర్ ఆస్పెక్ట్ గురించి మిథున రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించి దానాలు ఇచ్చుకోవాలి. బుధుడికి పెసలు, శుక్రుడికి బొబ్బర్లు, కుజుడికి కందులు దానం ఇచ్చుకోవాలి, లేదా వీటిని నానబెట్టి ఆవుకు తినిపించాలి. అలాగే బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు యాక్టివేట్ అవ్వాలంటే నరసింహస్వామిని పూజించాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసుకోండి. అలా చేసుకుంటే బుధుడు, కుజుడు 2 గ్రహాలు ఎట్ ఏ టైం యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ఓం నమో నారసింహాయ మాత్రం ఎప్పుడు చాంట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే శుక్రుడు 10th హౌస్లో బాలేడు. శుక్రుడు బాలేడు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్లో డౌన్ఫాల్ ఉంటుంది. కాబట్టి అది పోవటానికి బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు వింటే మంచిది, చదివితే ఇంకా మంచిది. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అది చేసుకుంటే శుక్రుడు కూడా యాక్టివేట్ అవుతాడు. ఈ 3 గ్రహాలని యాక్టివేట్ చేయాలి, బుధుడు, శుక్రుడు, కుజుడు. ఇవి చేసుకుంటే యాక్టివేట్ అవుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి రవి 10th హౌస్లో ఈ వారం సంచారం చేస్తున్నాడు. 10th హౌస్లో రవి ఫేవరబుల్గా ఉంటాడు. అంటే గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా రాస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఫేవరబుల్గా ఉంది. గవర్నమెంట్ జాబ్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది, ఎగ్జామ్స్ క్లియర్ చేయగలుగుతారు. ప్రమోషన్ కూడా గట్టిగా ట్రై చేస్తే ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ గురించి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. పొలిటికల్గా కూడా రవి 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు బాగా ఎదగగలరు. పొలిటికల్గా వెళ్ళినా కూడా మంచి పేరు తెచ్చుకోగలరు. హెల్త్ కూడా బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కూడా కోఆపరేటివ్గా ఉంటారు. ఫాదర్ సైడ్ నుంచి ఏమైనా ప్రాపర్టీస్ రావాలన్నా కూడా ఈ వారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 9th హౌస్లో ఉన్నాడు. బుధుడి ట్రాన్సిట్ బాలేదు. కర్కాటక రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావడం కష్టం. కొత్త జాబ్ కోసం ట్రై చేసినా అంత ఈజీగా ఏం కొత్త జాబ్ రాదు. బుధుడు బలం లేదు కాబట్టి జాబ్ రావడం కష్టం అవుతుంది. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్స్తో ఉంటుంది, ఒకసారి బాగుంటే ఒకసారి బాగోదు. ఎక్కువ లాభాలు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే బుధుడు యాక్టివ్గా లేడు. అదేవిధంగా శుక్రుడు 9th హౌస్లో ఉన్నాడు. శుక్రుడు 9th హౌస్లో మంచి అనుకూల ఫలితాలు ఇస్తాడు. భాగ్యంలో శుక్రుడు ఏం చేస్తాడంటే పూర్వజన్మ పుణ్యం తీసుకొస్తాడు. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసాం, ఆ అదృష్టం మొత్తం డబ్బు రూపేణా వస్తు రూపేణా మనకి ఈ జన్మలో ఇవ్వడానికి శుక్రుడు భాగ్యస్థానంలో ఉంటాడు. దానివల్ల డబ్బుకు లోటు ఉండదు, ఆదాయ మార్గాలకు లోటు ఉండదు, పొజిషన్కి లోటు ఉండదు. కానీ రావాల్సిన రికగ్నైజేషన్ రావటం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కానీ డబ్బుకైతే 100% లోటు ఉండదు. ఎందుకంటే శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ భాగ్యస్థానంలో ఇస్తాడు. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్లో బాగుంటుంది. సింగింగ్, డాన్సింగ్లో కూడా ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా చక్కగా ఉంటుంది. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు బాలేడు. జన్మంలో కుజుడి వల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు వస్తాయి. ముక్కు మీద కోపం కంట్రోల్లో ఉంచుకోవటం మంచిది. అప్పుడు ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. ప్రాపర్టీస్ కొంటున్నా, అమ్ముతున్నా ముక్కు మీద కోపం అనేటటువంటిది కంప్లీట్గా మీరు అదుపులో పెట్టుకోగలిగితే కర్కాటక రాశికి ఈ వారం మొత్తం బాగుంటుంది. కర్కాటక రాశి అష్టమ శని నుంచి రిలీఫ్ అయ్యారు, చాలా గొప్ప విషయం, హ్యాపీ న్యూస్. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ప్రస్తుతం అయితే గురుబలం ఉంది కాబట్టి ఈ వారంలో కెరీర్ పరంగా జాబ్ కానీ, బిజినెస్ కానీ, మనీ కానీ అంతా బాగానే ఉంటుంది. వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం కర్కాటక రాశికి బుధుడి బలము, కుజుడి బలము ఈ 2 గ్రహాల బలం లేదు. ఈ గ్రహాల బలం పెరగాలి. అవి పెరగాలంటే బుధుడికి ఫేవరబుల్ ఉండటానికి పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, కుజుడికి ఫేవరబుల్ అవడానికి కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అలాగే పెసలు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు ఈ 2 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఈ వారం మొత్తం కర్కాటక రాశికి యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆలయ దర్శనానికి తీసుకుంటే బుధుడికి గణపతి ఆలయ దర్శనం మంచిది. దగ్గరలో గణపతి టెంపుల్కి వెళ్ళటం, ఎర్ర పుష్పాలతో గరికపోచలతో అర్చన చేయించుకోవటం,
గణపతి టెంపుల్ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టడం చేయాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు బుధుడు బాగా యాక్టివేట్ అవుతాడు. కుజుడు యాక్టివేట్ అవ్వాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం సాం శరవణ భవ డైలీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ మంత్రం చాంటింగ్ చేసుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం వినటం లేదా చదవటం చేసుకుంటే కనుక కుజుడు కూడా యాక్టివేట్ అవుతాడు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడు యాక్టివేట్ అవుతాడు. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో దీపాలు పెడితే కూడా చాలా మంచిది. కాబట్టి కుజుడు అదేవిధంగా బుధుడు ఈ 2 గ్రహాలకు సంబంధించిన ఈ రెమెడీలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల ట్రాన్సిట్ తీసుకుంటే రవి 9వ స్థానంలో ఉన్నాడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో రావాల్సిన ప్రమోషన్ చేతి వరకే వచ్చి మిస్ అవుతుంది, పక్క వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. పాలిటిక్స్లో కూడా రావాల్సిన పదవి జస్ట్లో మిస్ అయిపోతూ ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి అనుకున్న టైంలో మిస్ అయిపోతూ ఉంటాయి. వీటన్నిటిని ఫేస్ చేస్తూ ఉండాలి. బుధుడు కూడా ఈ వారం 8వ ఇంట్లో ఉన్నాడు. సింహరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం, కావాల్సిన చోట సీట్లు కష్టం, క్లాసులో కూడా ఇబ్బందిగా ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే సింహరాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తే ఎడ్యుకేషన్ బాగుంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేయడానికి పెద్ద బలం లేదు, ఉన్న జాబ్లోనే జాగ్రత్తగా చేసుకోవాలి. కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది. 8వ ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి బిజినెస్లో ఫ్లక్చుయేషన్స్ ఈ వారం సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అయితే శుక్రుడు బాగున్నాడు. 8th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల డబ్బులు ఏదో ఒక విధంగా వస్తాయి, ఆకస్మికంగా ధనలాభం కలుగుతూ ఉంటుంది. సింహరాశి వాళ్ళకి లేడీస్ సపోర్ట్ వస్తుంది, దానివల్ల ఇంపార్టెంట్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో మాత్రం బాగుంటుంది. సినిమా, టీవీ ఫీల్డ్స్, సింగింగ్, డ్యాన్సింగ్ వాటిల్లో ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. అలాగే డబ్బు పరంగా లోటు ఉండదు, ఏదో ఒక విధంగా డబ్బులు వస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళకి టెక్స్టైల్ కానీ, లేడీస్ ఎంపోరియం కానీ, బొటిక్ లాంటివి చేస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు బాగానే వస్తాయి. కుజుడు మళ్ళీ 12th హౌస్లో నెగిటివ్గా ఉన్నాడు. శత్రువులు ఉంటారు, వృధా ఖర్చులు ఉంటాయి, వెనక గోతులు తీసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. పైకి నవ్వుతూ వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఖర్చులు కూడా బాగా ఉంటాయి, ఎక్స్పెండిచర్ కంట్రోల్లో పెట్టుకోవటం మంచిది. సింహరాశికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అష్టమ శని దోషం మొదలైంది. ఈ అష్టమ శని పిండేస్తుంది. ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం ఇవ్వటం, హెల్త్ ఇష్యూస్ ఇవ్వటం, ఫ్యామిలీ గొడవలు ఇవ్వటం, హార్డ్ వర్క్ ఎంత చేసినా రికగ్నైజేషన్ లేకపోవటం, ఇవన్నీ కూడా అష్టమ శని ఇస్తుంది. అష్టమ శని పోవాలంటే, అష్టమ శని ఇంపాక్ట్ పోవాలంటే సింహరాశి వాళ్ళు గోపూజ చేయండి. ఈ వారంలో ఎప్పుడైనా ఒకసారి గోవు దగ్గరికి వెళ్ళి గోవుతో ఒక పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకి ఏదైనా గడ్డి కానీ అట్టిపండు కానీ ఏదో ఒకటి వీలైంది తినిపించి గోవుకు ప్రదక్షిణలు చేయండి. ఓం సురభ్యై నమః అనుకుంటూ గోవుకు ప్రదక్షిణలు చేస్తే అష్టమ శని దోషం పోతుంది. వీలైనప్పుడల్లా సింహరాశి వాళ్ళు మీ చేత్తో నువ్వులు ఉండలు ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండండి. నువ్వులుండలు పంచిపెడితే అష్టమ శని దోషం పోతుంది. కాబట్టి మేజర్గా సింహరాశి వాళ్ళకి రవి ఫేవర్ లేడు, బుధుడు ఫేవర్ లేడు, కుజుడు ఫేవర్ లేడు, అష్టమ శని ఇంపాక్ట్ ఉంది. ఒక్క శుక్రుడే ఫేవరబుల్గా ఉండి అవసరానికి మనీ అడ్జస్ట్ అయ్యేలాగా చూస్తున్నాడు. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు బాగా యాక్టివేట్ అవ్వాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్కి వెళ్ళండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఏదైనా విష్ణు టెంపుల్కి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవటం, సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయటం చేయండి. విష్ణుమూర్తి టెంపుల్లో అంటే విష్ణు సంబంధమైన అవతారం టెంపుల్లో మొక్కలు ఉంటే వాటికి నీళ్లు పోయండి. ఆలయంలో ఏదైనా సేవ చేయండి, ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం, అట్లాంటివి ఏవైనా చేయండి. రవి, బుధులు యాక్టివేట్ అవుతారు. రోజు కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు మనసులో ఎల్లవేళ అనుకుంటూ ఉండండి. అలాగే విష్ణు సహస్రనామం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ రోజు చేయండి. రవి, బుధుడు యాక్టివేట్ అవుతారు. గోధుమలు, పెసలు ఈ 2 దానం ఇచ్చుకోవాలి, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టాలి. అప్పుడు కూడా రవి, బుధుడు యాక్టివేట్ అవుతారు. కుజుడు యాక్టివేట్ అవ్వాలంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవటం. ఈ వారంలో ఎప్పుడైనా రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. ఓం సాం శరవణ భవ అనే మంత్రం, లేదా ఓం స్కందాయ నమః అనే మంత్రం. శత్రువులు ఎక్కువ ఉంటారు, ఖర్చులు ఉంటాయి కాబట్టి 12th హౌస్లో కుజుడి వల్ల ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి రవి 8th హౌస్లో ఉన్నాడు. ఈ వారం అంతా సూర్యుడి ట్రాన్సిట్ 8th హౌస్లో ఉంది. హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. హెల్త్ కేర్ఫుల్గా చూసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ తక్కువ తినాలి, ఫ్యామిలీ ఫుడ్ ఎక్కువ తినాలి, టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. రవి 8th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక హెల్త్ ఇష్యూ, చికాకు అన్నీ ఇస్తాడు. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఫాదర్ హెల్త్ విషయంలో కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్లో కూడా మీరెంత హార్డ్ వర్క్ చేసినా కూడా క్రెడిట్ మొత్తం పక్క వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు అంతే అవుతుంది. కొంచెం ఓపికగా ఎదురు చూస్తూ ఉండాలి. పాలిటిక్స్లో కూడా ఫ్లక్చుయేషన్స్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బుధుడు ఈ వారం మొత్తం 7th హౌస్లో ఉన్నాడు. బుధుడు కూడా వీక్గా ఉన్నాడు. కన్యా రాశి వాళ్ళు విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ కాకుండా ఇండివిజువల్గా చదువుకోండి. కంబైన్డ్ స్టడీస్ చేస్తే పెద్దగా బెనిఫిట్ ఉండదు. బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ కంటే ఇండివిజువల్గా చేసుకునే బిజినెస్ ఈ వారం ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ను, లాభాలు ఇస్తుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేసినా కొత్త జాబ్ రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. బుధుడు అంత గొప్పగా లేడు కాబట్టి ఎడ్యుకేషన్ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 7th హౌస్లో నెగిటివ్గా ఉన్నాడు. దానివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కొద్దిగా దెబ్బతింటుంది. కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు వస్తాయి. పెళ్ళి నిశ్చయం కావటం లేట్ అవుతూ ఉంటుంది. పెళ్ళి కావాల్సిన వాళ్ళకి మ్యారేజ్ లేట్ అవుతూ ఉంటుంది. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. శుక్రుడి బలం లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుజుడు 11th హౌస్లో బాగున్నాడు. కన్యారాశి కుజుడు బాగున్నాడు కాబట్టి ఎవరైనా ఇంట్లో కన్యారాశి వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ కొనుక్కోండి. ప్రాపర్టీ ఎవరి పేరు మీద కొనాలి అంటే ఈ వారంలో కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు మీద కొనుక్కోవటం మంచిది. లాభస్థానంలో కుజుడు ఉన్నాడు. ప్రాపర్టీ కొనుక్కోవాలని ట్రై చేస్తే తక్కువ రేటుకు ప్రాపర్టీ కొనుక్కుంటారు. అమ్మాలనుకుంటే మంచి రేట్ వస్తుంది, చక్కగా అమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొడతారు, మంచి డీల్ ఓకే అవుతుంది. అప్పులు క్లియర్ చేస్తారు. బ్రదర్స్తో డిస్ప్యూట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కుజుడు బాగున్నాడు కాబట్టి బెనిఫిట్స్ ఉంటాయి. లోన్ కావాలంటే లోన్ అప్రూవల్ కూడా వస్తుంది. ఈ వారం కన్యారాశికి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం లేదు కాబట్టి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు యాక్టివేట్ అవ్వాలంటే రవి, బుధుడు బలం పెరగటానికి విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన టెంపుల్ దర్శనం చేయాలి. విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. విష్ణు పంజర స్తోత్రం చదవలేని వాళ్ళు ఓం నమో భగవతే విష్ణవే రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సంబంధమైన టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసుకోండి. రవి, బుధుడు యాక్టివేట్ అవుతారు. గోధుమలు, పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే కూడా రవి, బుధుడు యాక్టివేట్ అవుతారు. ఇక శుక్రుడు యాక్టివేట్ అవ్వాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు బొబ్బర్లు, అలసందలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. కుజుడు ఎలాగో బాగున్నాడు. అయితే కన్యారాశి వాళ్ళకి సప్తమ శని దోషం కూడా ఉంది. 7th హౌస్లో శని ఏం చేస్తాడంటే పెళ్ళి బాగా డిలే చేస్తాడు. అది పోవటానికి కన్యారాశి వాళ్ళు 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసుకోండి. 7 శనివారాల వ్రతం చేయలేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కానీ, విగ్రహం దగ్గర కానీ బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి చేసిన చలిమిడి దీపాలు వెలిగించండి. వెంకటేశ్వర స్వామి దగ్గర చలిమిడి దీపాలు వెలిగించుకున్నా కూడా ఈ సప్తమ శని దోషం నుంచి బయటపడతారు. నువ్వులు ఒకసారి ఈ వారంలో దానం ఇచ్చుకుంటే కూడా సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకి మేజర్గా పాజిటివ్గా ఉండేలాగా రెమెడీస్ చేసుకుంటే కనుక ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి 7th హౌస్లో సంచారం చేస్తున్నాడు. నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఆఫీస్లో ఏ వర్క్ అయినా ఇండిపెండెంట్గా చేసుకోండి. గ్రూప్గా చేస్తే పేరు వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఇండిపెండెంట్గా మీ వర్క్ మీరు చేసుకోండి. బాస్ రికగ్నైజేషన్ వచ్చేవరకు కష్టపడండి. కొంచెం టైం పడుతుంది. రవి బలం లేదు. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అంత ఈజీగా అవ్వవు. అలాగే బుధుడు 6వ స్థానంలో బాగున్నాడు. విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంది. తులారాశి విద్యార్థులు ఈ వారం బాగా చదివితే మంచి ర్యాంకులు వస్తాయి. బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు కొడతారు. కావాల్సిన జాబ్, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బిజినెస్ అన్ఎక్స్పెక్టెడ్గా రైజ్ అవుతుంది. మీరు నార్మల్గా ఉంటుందనుకుంటే ఒక్కసారిగా డబల్ బెనిఫిట్స్, డబల్ ప్రాఫిట్స్ బిజినెస్లో కనిపిస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ పీపుల్కి బాగుంది, బిజినెస్ పీపుల్కి బాగుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా తులారాశి వాళ్ళకి ఈ వారం బాగుంది. కానీ ఉన్న జాబ్లో మాత్రం రవి ఫేవర్ లేడు కాబట్టి కొన్ని టెన్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 6th హౌస్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. దీనివల్ల మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో పెట్టుకోవటం మంచిది.
అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆడవాళ్ళు స్పెషల్ కేర్ తీసుకోవటం తులారాశి వాళ్ళకి ఈ వారం చాలా అవసరం. అదేవిధంగా కుజుడు 10th హౌస్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి అంత గొప్పగా ఉండదు, లాసెస్ కనిపిస్తాయి. పోలీసు మిలిటరీ శాఖల్లో ఉన్న వాళ్ళకు కూడా వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. 10th హౌస్లో కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా బాగా డల్గా ఉంటుంది. డీల్ ఓకే అయినట్టే అయ్యి మిస్ అయిపోతూ ఉంటుంది. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. తులారాశికి చాలా ఎక్స్ట్రాడినరీగా శని ఫేవర్ చేస్తున్నారు. అలాగే తులారాశి వాళ్ళకి ఎక్సలెంట్గా మిగతా గ్రహాల్లో చూస్తే కనుక మనకి బుధుడు ఫేవర్ చేస్తున్నాడు. కేవలం రవి, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలే ఫేవర్ చేయట్లేదు. కాబట్టి రవి ఫేవర్ చేయాలంటే రోజు సూర్యాష్టకం చదువుకోండి. ఓం సవిత్రే నమః 21 సార్లు చదువుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే శుక్రుడు యాక్టివేట్ అవ్వాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం లేదా అలసందలు దానం ఇవ్వటం చేయాలి. ఓం శ్రీ రాజమాతంగియే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ వినటం కానీ చేస్తే శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. కుజుడు యాక్టివేట్ అవ్వాలంటే సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కుజుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే రవి, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా కంప్లీట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చి తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా బాగుండాలంటే ఈ స్పెషల్ రెమెడీస్ చేసుకోవాలి. ఏదైనా తులారాశికి శని బలం ఎక్స్ట్రాడినరీగా ఉంది కాబట్టి చాలా వరకు ఈ వారం మొత్తం పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి 6th హౌస్లో ఉన్నాడు. అంటే ఫేవరబుల్గా ఉన్నాడు. హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇంతకుముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా చక్కగా క్లియర్ అయిపోయి వృశ్చిక రాశి వాళ్ళ హెల్త్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. హెల్త్కు ఢోకా లేదు. కెరీర్లో ప్రమోషన్ ఆస్పెక్ట్లో ఢోకా లేదు. శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో ఉన్న కొలీగ్స్లో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళు మిత్రులుగా మారిపోతారు. మీ కంప్లీట్ ఫేవరబుల్ అయిపోతారు. పాలిటిక్స్లో కూడా మంచి పదవులు వచ్చే అవకాశం పెరిగింది. అగ్రికల్చర్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ మీకు ఫేవరబుల్గా ఉంటారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. రవి ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే బుధుడు 5th హౌస్లో నెగిటివ్గా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు బాగా చదువుకోవాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేసినా అంత ఈజీగా జాబ్ ఏమి రాదు. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు 5th హౌస్లో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 5th హౌస్లో అనుకూలంగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ పిల్లల్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే వాళ్ళు బాగా షైన్ అవుతారు. వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు టాప్ పొజిషన్కి వెళ్ళడానికి ఈ వారం బలం ఎక్కువ ఉంది. బ్యూటీ పార్లర్లు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో కూడా కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకోగలుగుతారు. శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 9th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 9th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ కొనేటప్పుడు డాక్యుమెంట్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తే అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. లోన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా స్మూత్గా డీల్ చేసుకోవాలి. పేషెన్స్ అనేది బాగా ఉండాలి. అప్పుడే మీకు కుజుడు యాక్టివేట్ అవ్వకపోయినా కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఏదైనా ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి బిగ్ రిలీఫ్ ఏంటంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది. చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడైతే గురుబలం కూడా ఉంది కాబట్టి దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. ప్రధానంగా మాత్రం బుధుడు, కుజుడు ఫేవరబుల్ లేరు. బుధుడి బలం పెరగటానికి రోజు సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతికి సంబంధించినటువంటి ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణపతి టెంపుల్లో కొబ్బరి నూనె దీపం పెట్టాలి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం లేదా పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే బుధుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే కుజుడు యాక్టివేట్ అవ్వాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో కట్టి ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడు యాక్టివేట్ అవ్వాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన
సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండాలి. అప్పుడు చాలా చక్కగా కుజుడు యాక్టివేట్ అవుతాడు. ఈ పరిహారాలు చేసుకుంటే బుధుడు కుజుడు ఈ 2 గ్రహాలు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గిపోతాయి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ వారం మొత్తం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి బుధుడికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల ట్రాన్సిట్ తీసుకుంటే రవి 5th హౌస్లో నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ధనుసు రాశి వాళ్ళ ఆఫీస్లో కూడా కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. ధనుసు రాశి వాళ్ళ పిల్లల్లో అబ్బాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. వాళ్ళ వల్ల ఏదైనా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఈ వారం ఉంటుంది. అలాగే బుధుడు 4వ స్థానంలో బాగున్నాడు. అంటే ధనుసు రాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. కొంచెం కష్టపడ్డా లేదా పెద్ద కష్టపడకపోయినా కూడా మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ అవ్వగలుగుతారు. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకోవడానికి బుధుడు బాగున్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఈ వారం ట్రై చేసుకోవచ్చు. మంచి హై ప్యాకేజ్తో ఇంక్రిమెంట్తో కొత్త జాబ్ ట్రై చేసుకోవచ్చు. బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం లాభాలే కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు 4th హౌస్లో బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ధనుసు రాశి స్త్రీ పురుషులు ఎవరైనా వేరే లేడీస్ సపోర్ట్ వల్ల ఇంపార్టెంట్ పనులు పూర్తి చేసుకుంటారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లన్నీ బాగా రన్ అవుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. సినిమా, టీవీ రంగాలు, సింగింగ్, డ్యాన్సింగ్ వాటిల్లో కూడా మంచి పాజిటివ్గానే ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ ఉంటే పేరు వస్తుంది. కుజుడు మాత్రం 8th హౌస్లో నెగిటివ్గా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వెహికల్స్ మీద కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా వాహన ప్రమాదం జరిగే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తోంది. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని ధనుసు రాశి వాళ్ళు వారంలో ప్రతిరోజు బయటికి వెళ్ళాలి. ఎందుకంటే 8వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాపర్టీ కొన్నా కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మంచి రేట్ రావటం కొంచెం లేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో కూడా అదృష్టం వచ్చినట్టు వచ్చి మిస్ అయిపోతూ ఉంటుంది. బ్యాంక్కి లోను రావటం అనేది కొంచెం టైం టేకింగ్గా ఉంటుంది. లోన్ అప్రూవల్ అంత ఈజీగా రాదు. అప్పులు క్లియర్ చేయటం కూడా అంత ఈజీగా అవ్వదు. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది. అదొక పెద్ద సమస్య. ఈ అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుంది? ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం ఇవ్వటం, ఫ్యామిలీ రిలేషన్స్ డిస్టర్బ్ చేయటం, హెల్త్ ఇష్యూస్ ఇవ్వటం, ఇవన్నీ కూడా అర్ధాష్టమ శని ఇస్తూ ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని దోషం పోవటానికి ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఈ వారంలో రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. అలాగే నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం మీద ఈ వారం రోజుల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు నువ్వుల నూనె పోసొస్తూ ఉండండి. అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి. నువ్వులు ఉండలు ఎవరికైనా పంచిపెట్టండి. అర్ధాష్టమ శని దోషం తగ్గిపోతుంది. అలాగే మెయిన్గా రవి ఫేవర్ లేడు, కుజుడు ఫేవర్ లేడు. బుధుడు శుక్రుడే ఫేవరబుల్గా ఉన్నారు. రవి ఫేవర్ అవ్వాలంటే ప్రతిరోజు కూడా రాగి చెంబులో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో ఎర్రపూలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అని చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోయండి. ఇలా అర్ఘ్యం ఇస్తే రవి ఫేవరబుల్ అవుతాడు. అలాగే ప్రతిరోజు సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. గోధుమలు దానం ఇచ్చుకోవటం, నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం వల్ల కూడా రవి యాక్టివేట్ అవుతాడు. అలాగే స్తోత్రం వచ్చేసరికి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వినటం చేసినా రవి యాక్టివేట్ అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే కుజుడు బలం లేదు. కుజుడు 8th హౌస్లో ఉన్నాడు కాబట్టి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి. నరసింహస్వామి టెంపుల్లో దీపం పెడితే 8th హౌస్లో కుజుడు అనే ఆయన మనకి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా ఆపుతాడు. నరసింహస్వామి టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళి ధనుసు రాశి వాళ్ళు టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర కానీ ఎక్కడైనా టెంపుల్ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించరండి. ఇంట్లో అయినా సరే టెంపుల్కి వెళ్ళలేకపోతే నరసింహస్వామి ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులేసి దీపం పెడుతూ ఉండండి. ఈ అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. ప్రతిరోజు కూడా నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోండి. లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం సుదర్శన మంత్రం అయినా సరే చదువుకుంటూ ఉండండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు అష్టమ కుజ దోషం పోతుంది. కందులు పంతులు గారికి దానం ఇవ్వటం, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం చేసిన అష్టమ కుజ దోషం పోతుంది. కాబట్టి ధనుసు రాశికి మేజర్గా రవి కుజుడు బాలేరు, అర్ధాష్టమ శని దోషం ఉంది. వీటికి కనుక మనం రెమెడీస్ చేసుకుంటే ఈ వారం అంతా బ్రహ్మాండంగా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. తదుపరి మకర రాశి.
మకర రాశి వాళ్ళకి రవి 4th హౌస్లో ఉన్నాడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. రవి బలం లేదు, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీస్లో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీసు మనకి రావటం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్లో రవి ట్రాన్సిట్ ఉన్నప్పుడు పిత్రార్జిత ఆస్తులు రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే బుధుడు కూడా 3rd హౌస్లో నెగిటివ్గా ఉన్నాడు. మకర రాశి విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే అంత ఈజీగా జాబ్ రాదు, టైం పడుతుంది. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా 3rd హౌస్లో నెగిటివ్గా ఉన్నాడు. మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ వల్ల ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళతో జాగ్రత్తగా బిహేవ్ చేయండి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా పెద్ద లాభాలు ఏం కనిపించవు. అలాగే మకర రాశి వాళ్ళు లేడీస్తో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి స్త్రీలు కానీ మకర రాశి పురుషులు కానీ వేరే లేడీస్ వల్ల ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక విషయంలో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కానీ ఏదో ఒక విషయంలో వాళ్ళతో ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అంత గొప్పగా ఆపర్చునిటీస్ ఈ వారం అయితే కనిపించవు. కుజుడు కూడా 7th హౌస్లో నెగిటివ్గా ఉన్నాడు. సప్తమ కుజ దోషం, పెళ్ళి నిశ్చయం కావటం లేట్ అవుతుంది, సంబంధం చేతి వరకే వచ్చి జారిపోతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఎదురు దెబ్బ తగులుతుంది. మకర రాశికి ఉన్న ఫేవర్ ఏంటంటే శని 3rd హౌస్లో ఉన్నాడు, ఏలినాటి శని అయిపోయింది. అది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్, ఫేవరబుల్ రిజల్ట్స్. కాబట్టి ఇన్ని ప్లానెట్స్ నెగిటివ్గా ఉన్నా కష్టానికి తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే శని ఫేవరబుల్గా ఉన్నాడు. 3rd హౌస్లో శని ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అలాగే మకర రాశికి ఉన్న ఇంకొక ఫేవర్ ఏంటంటే రాహు కూడా ఫేవరబుల్గా ఉన్నాడు, అబ్రాడ్ ఛాన్సెస్ బాగుంటాయి. కాబట్టి రవి బుధుడు శుక్రుడు కుజుడు ఈ 4 గ్రహాలకు సంబంధించి రెమెడీస్ చేసుకుంటే ఈ వారం చాలా బాగుంటుంది. రవి బుధుడు ఈ 2 గ్రహాలని యాక్టివేట్ చేసుకోవాలంటే రోజు కూడా విష్ణు పంజర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ రోజు 21 సార్లు చదవండి. కృష్ణుడికి సంబంధించిన ఏ స్తోత్రమైనా చదవండి, లేదా విష్ణు సహస్రనామం చాంటింగ్ వినండి, లేదా విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినండి. గోధుమలు పెసలు ఎవరికైనా దానం ఇవ్వటం లేదా నానబెట్టి ఆవుకు తినిపించడం చేయాలి. అప్పుడు రవి బుధుడు యాక్టివేట్ అవుతారు. కుజుడు యాక్టివేట్ అవ్వాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టుకోండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కందులు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం విన్నా చదివినా కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. కాబట్టి రవి బుధుడు శుక్రుడు కుజుడు 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రెమెడీస్ చేసుకుంటే అప్పుడు వారం మొత్తం కూడా నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోయి మకర రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి రవి 3rd హౌస్లో బాగున్నాడు. హెల్త్ పరంగా బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉంది. శని హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు, నడువు నొప్పి, వెను నొప్పి, కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఇస్తాడు, స్ట్రైన్ ఇస్తాడు, నీరసం ఇస్తాడు. అవన్నీ పోవటానికి నువ్వులు ఉండలు వీలైనప్పుడు పంచిపెడుతూ ఉండండి. శివలింగానికి నువ్వులు కలిపిన నీళ్ళతో కానీ నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ వల్ల వచ్చే ఇబ్బందులు, శని ఇచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. రవి ఫేవరబుల్ ఉన్నాడు కాబట్టి హెల్త్ బాగుంటుంది. హెల్త్ ట్రబుల్స్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి. రవి చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. అలాగే పాలిటిక్స్లో కూడా మంచి పదవుల కోసం ట్రై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ వచ్చే యోగం కూడా ఉంది. బుధుడు 2nd హౌస్లో బాగున్నాడు అంటే కుంభరాశి విద్యార్థులు మంచి ర్యాంకులు కొడతారు, క్లాస్లో మంచి పొజిషన్లో ఉంటారు, టాప్ లెవెల్లోనే ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకోవడానికి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ వారం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి కొత్త జాబ్ కోసం ట్రై చేసుకోండి. మీ క్వాలిఫికేషన్ తగిన జాబ్ కోసం ట్రై చేసుకుంటే ఆ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి బిజినెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ధనలాభం ఈ వారం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ బాగుంది, జాబ్ బాగుంది, బిజినెస్ బాగుంది. రవి ఫేవర్ ఉన్నాడు, బుధుడి ఫేవర్ ఉన్నాడు, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. శుక్రుడు కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు 2nd హౌస్లో ఉన్నాడు, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. 2nd హౌస్లో శుక్రుడు ఉంటే మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. షడ్రసోపేతమైన విందు భోజనం తినే యోగం ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బాగుంటాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో లాభాలు వస్తాయి.
టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి. శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. కళారంగం బాగుంటుంది. సింగింగ్, డాన్సింగ్లో కూడా కొత్త ఆఫర్స్ వస్తాయి. కుజుడు 6th హౌస్లో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. ప్రాపర్టీ కొనే యోగం ఉంది. స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనుక్కునే యోగం కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. అమ్మాలన్నా కూడా మంచి రేటుకి అమ్ముకోగలరు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ వారం చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. రవి ఫేవరబుల్ ఉన్నాడు, బుధుడు ఫేవరబుల్ ఉన్నాడు, శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు, కుజుడు ఫేవరబుల్ ఉన్నాడు. కుంభరాశికి ఉన్న ట్రబుల్ ఏంటంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్. ఆ ఒక్కటి పోవాలంటే రోజు కూడా హం హనుమతే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. హం హనుమతే నమః. ఆంజనేయ 12 నామ స్తోత్రం విన్న అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా హనుమన్ లాంగోల స్తోత్రం చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ స్తోత్రాలు చదువుకోవటం, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళటం, ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రం చదువుకుంటే ఈ వారం బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. ఇంకా బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఏలినాటి శని దోషం పోవటానికి ఒకసారి ఈ వారంలో నువ్వులు దానం ఇచ్చుకోండి. కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 2nd హౌస్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఆఫీసులో మాట అదుపులో పెట్టుకోవాలి. మీ మాట వల్ల కొలీగ్స్తో కానీ బాస్తో కానీ గొడవలయ్యే అవకాశం ఉంది. మాట కంట్రోల్లో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. బాస్తో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, లేకపోతే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి తినటం, టైంకి నిద్రపోవటం చేయాలి. బుధుడు జన్మంలో నెగిటివ్గా ఉన్నాడు. బుధుడు బలం కూడా లేదు. మీనరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావు. ఎడ్యుకేషన్లో డల్ అయిపోతారు. బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి, అప్పుడు ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు. కొత్త జాబ్ కోసం ట్రై చేయాలన్నా అంత ఈజీగా జాబ్ రాదు. క్వాలిఫికేషన్ తగిన జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బుధుడు యాక్టివేట్గా లేడు, బుధుడి బలం లేదు. శుక్రుడు జన్మంలో బాగున్నాడు. జన్మంలో శుక్రుడు ఒక్కడ బాగున్నాడు కాబట్టి వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రహ్మాండంగా వారమంతా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. శుక్రుడు జన్మంలో బాగున్నాడు కాబట్టి అవసరానికి ఏదో ఒక విధంగా డబ్బులు వస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ అనేవి బాగా వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో డబ్బులు బాగా వస్తాయి. కుజుడు 5th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మీనరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో, మగపిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మగపిల్లలకి ఏవైనా చిన్న చిన్న దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. చెప్పిన మాట వినకపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మగపిల్లల విషయంలో మాత్రం మీనరాశి వాళ్ళు ఈ వారం వాళ్ళ సంతానంలో కొంచెం యాక్టివేట్గా ఉండాలి. అంటే వాళ్ళ గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే ఓం నమో నారసింహాయ లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం రోజు 21 సార్లు చదువుకోండి. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. రవి, కుజుడు బాగా యాక్టివేట్ అవుతారు. గోధుమలు, కందులు పంతులు గారికి దానం ఇవ్వటం, అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు ఈ 2 కూడా పంతులు గారికి దానం ఇవ్వటం, నానబెట్టినటువంటి గోధుమలు, నానబెట్టినటువంటి కందులు ఆవుకు పెట్టడం చేస్తే రవి, కుజుడు యాక్టివేట్ అయిపోతారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎక్కువ నరసింహస్వామిని పూజిస్తే ఈ 2 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఇక బుధుడు యాక్టివేట్ అవ్వాలంటే గణపతి టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ టెంపుల్లో కొబ్బరి నూనె దీపం పెట్టుకోవాలి. లేదా ఇంట్లో అయినా గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోవాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అవి చేసుకుంటే బుధుడు కూడా యాక్టివేట్ అవుతాడు. అయితే మీనరాశికి గ్రహాలు చాలా వరకు యాంటీగా ఉన్నాయి. ఏలినాటి శని ఇంపాక్ట్ ఉంది, షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ ఉంది, గురుబలం లేదు, అలా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మ్యాక్సిమం మీనరాశి వాళ్ళు దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఇలాంటి ఉగ్రదేవతలను దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం ఇలాంటివి చేస్తేనే ఎక్కువగా వారం మొత్తం ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ రిజల్ట్స్ పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.
స్వస్తి.